మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెంసేపు కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు. ఆ సాయిబాబా మీద ఒట్టుగా జరగకూడదు. దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను. తెలుసుకునేంత వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోసు మా లోకల్ లీడర్స్ ఫొటోసు అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రోజు రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు. మళ్ళీ ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు, షాక్ అయ్యా నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు. ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా, కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు. ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే, క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ, అర్థమైందా అండి? సో నాకు ఏ గొడవకు రావట్లేదు, ఏ దీనికి రావట్లేదు. నేను నెక్స్ట్ స్టెప్ కారు ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి. నాకు రాలేదండి, నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్ ఎట్. నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు, ఆయన చూపిస్తున్నారా అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరా. నేను అది నేను చెప్తానండి, స్టేషన్లో చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను. వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు, దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీలు మీరు చూసారు కదా లాఠీలలాగా, వాళ్ళు ఎవరో తెలియదు. ఇందాక ముని గారు ఉన్నారు, నేను హగ్గిచ్చిన 2-3 అన్న సురేంద్ర ముని ఈ పాతలందరూ ఓకే మాకు తెలుసు. నేను పాతలు చెప్పినా ఆగిపోతా, నేను అంత వాళ్ళు బాధపడుతున్నారు, కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కాకపోతే నేను ఎస్ఐ గారిని సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను, మాట్లాడాను, వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను, అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే చాలా బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అన్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడలేను, మాట్లాడేదానికి లేదు. నాకు మోహన్ చూపించేదానికి సిగ్గుపడతారు, భయపడతారు, ఏం అర్థం కాదు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తారు సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా,
జల్లిగట్టుకు పోయినా ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్న సమాధి దగ్గరికి పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటు రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ అవుతే వెళ్తాను, నానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తారు. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను. లేదండి, మీ మీద పర్సనల్ తెలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. అది సార్ నేను లేను సార్, నేను లాయర్ని పెట్టి చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లోనే కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగివ్వండి సార్, ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది వీడి కథ ఏందని అడగండి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం, ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు ఉన్నాయి, హాస్టల్ అంతా ఖాళీ చేయడం. అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి వల్మరం కంపెనీ ఓపెన్ చేసి నేను చేయలేను కదా సార్. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడదాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్తున్నానంటే ఇంటికి గేట్లు వేస్తాడు, మాకు నాన్నకేదో చెప్పాడు, మీ అందరూ కళ్ళు మొక్కడు అండ్ టక్కరి 2 సంవత్సరాలు లేనిది సడన్ గా పరిగెత్తుకుంటే లొకేషన్ కలిసారు ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేను ఏం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాను, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ, ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు భారతదేశానికి వెన్నెముక. రైతు బాగుంటేనే మన అందరం బాగుంటుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోశని వడ్ల గింజలు ఇచ్చారు. ఆ దోశలు వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది, అది దోశెట్టుండి ఒక పిడికడ అవుతుంది, అరపిడికడ అవుతుంది, అది ఒక మనిషిని బ్రతికిస్తుంది. దాని వెనకాల రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పాలి. నిజమైన పంట బాగా జల్లు లేకుండా, సత్తు లేకుండా కట్టేస్తాము పడ్డారు. కాబట్టి రైతు భారతదేశానికి వెన్నెముక. ఇది మనందరికీ పండుగ, సంక్రాంతి పండుగ. సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతిని